విజయవాడ సిటీ ఏరియాలో సెంట్రల్ డివిజన్లో పబ్లిక్కి విజ్ఞప్తి. ముఖ్యంగా ఈ వాట్సాప్లో వచ్చే మెసేజ్ని చూసి పబ్లిక్ మోసపోయి వాళ్ళు ఫైనాన్షియల్ లాస్ కావద్దు. ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేయటం, లేకపోతే మీకు డబ్బులు వస్తాయని చెప్పేసి చెప్పటం, అదేవిధంగా ఫేక్ మెసేజ్ పెట్టడం, ఇలా రకరకాలుగా ఈ యొక్క సైబర్ నేరగాళ్ళు పబ్లిక్ని మోసం చేసి మనీ లాగడానికి ట్రై చేస్తూ ఉన్నారు. కాబట్టి పబ్లిక్ అంతా అలర్ట్గా ఉండి ఇలాంటి వాట్సాప్లలో వచ్చే ఫేక్ మెసేజెస్కి రెస్పాన్స్ కాకుండా ఆ ఓపెన్ చేసి అనవసరం మనీ పోగొట్టుకున్న తర్వాత మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చి లేదా సైబర్ స్టేషన్కి వెళ్ళి మనీ పోయిందని చెప్పడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇలాంటి వాటికి ఎవరు భయపడద్దు. అదేవిధంగా సైబర్ దాంట్లో కూడా కొన్ని చోట్ల మీ బాబుని అరెస్ట్ చేసామనో, లేకపోతే మీకు ఏసీబీ అనో, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ అనో, లేకపోతే సెంట్రల్ రైడ్ అనో, సిబిఐ రైడ్ అనో, లేకపోతే ఇట్లా చెప్పి పబ్లిక్ని, ఓల్డ్ ఏజ్ పీపుల్ని, వాళ్ళ పేరెంట్స్ పిల్లలు ఎవరైతే యూఎస్లో ఉంటారో పేరెంట్స్ ఇక్కడ ఉండి, ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉండి, ఫ్యామిలీస్ ఉండి వాళ్ళని టెన్షన్ పెట్టేసి భయపెట్టేసి ఫోటో మనకి నిజంగానే పోలీస్ స్టేషన్ ఉన్నట్టు చూపించడం, లేకపోతే సిబిఐ ఆఫీస్ ఉన్నట్టు చూపించడం, డ్రెస్లో అలా ఉండేసి వీళ్ళని ఆ వీడియోలో ఆడియోలో థ్రెట్ చేసి వాళ్ళని అమౌంట్ని ఏదో ఒక మాయమాటలు చెప్పేసి డ్రా చేసుకొని చీట్ చేయటం, ఇలాంటి సైబర్ నేరగాళ్ళు ఉన్నారు. కాబట్టి పబ్లిక్ అంతా కొద్దిగా అలర్ట్గా ఉండేసి ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు లోకల్ పోలీస్కి అటెండ్ కావాలా. లోకల్ పోలీస్ చెప్పండి, సైబర్ పోలీస్ స్టేషన్ ఉంది మనకి ఇక్కడ. సిపి గారు అన్ని పోలీస్ స్టేషన్, అన్ని బ్యాంకుల్లో కూడా బ్యాంక్ వెళ్ళి డబ్బులు డ్రా చేసేసి మనీ పోగొట్టుకోవద్దని చెప్పేసి ప్రతి బ్యాంకును కూడా కానిస్టేబుల్ పంపించేసి మనం ఎన్లైట్ చేయడం జరిగింది. బ్యాంక్ మేనేజర్స్ కూడా దీని మీద అందరికీ గైడ్ చేసి మోర్ దాన్ 2 lakhs అమౌంట్ 50,000 కానీ మోర్ దాన్ 2 lakhs కానీ అమౌంట్ డ్రా చేస్తే ఖచ్చితంగా ఆ కస్టమర్ని బ్యాంకు ఎవరైతే అమౌంట్ విత్డ్రా చేసే అది అథారిటీ ఉంటుందో ఆ అథారిటీ అతను 1-2 సార్లు చెక్ చేసి వాళ్ళతో మాట్లాడి ఇఫ్ నెసెసరీ అవసరమైతే వాళ్ళ పిల్లలతో కానీ వాళ్ళ కనెక్టెడ్ పీపుల్ ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళతో మాట్లాడి డ్రా చేయటమే తప్ప అలా కాకుండా వాళ్ళు ఏదో కస్టమర్ వచ్చారు కానీ వాళ్ళు ఏదో థ్రెట్లో వచ్చేసి భయపడిపోయి వచ్చేసి మాకు ఎంత కావాలి అంత కావాలని చెప్పేసి అనగానే వీళ్ళు బ్యాంకు అథారిటీస్ డ్రా చేస్తే మాత్రం బ్యాంకు ఆఫీసర్స్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఆల్రెడీ సిపి గారు 2-3 సార్లు మీటింగ్ కండక్ట్ చేయడం బ్యాంక్ అందరితో. అదేవిధంగా మమ్మల్ని ఇన్స్పెక్టర్స్ని, సిఐస్ని, ఎస్ఐస్ని కూడా కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్రతి బ్యాంక్కి కూడా టచ్ చేసి ఈ సైబర్ బారిన పడకుండా ఉండాలని చెప్పేసి బ్యాంక్ అథారిటీస్ని అలర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా పోలీస్ స్టేషన్కి వచ్చే కస్టమర్స్ని కూడా, అదే మన బ్యాంక్ వచ్చే కస్టమర్స్ని కూడా అలర్ట్ చేయడం జరిగింది. కాబట్టి బ్యాంకు బారిన పడి డబ్బులు పోగొట్టుకోవడం కానీ, లేకపోతే ఈ సైబర్ నేరగల వాళ్ళ థ్రెట్స్కి భయపడిపోయి వాళ్ళు చెప్పిన మాయమాటలు నమ్మి వాళ్ళు ఓపెన్ చేయమంటారు, లింక్స్ ఓపెన్ చేయమంటారు, లేకపోతే ఓటీపీ వచ్చిందని చెప్పి ఓటీపీ చెప్పుకుంటాం, లేకపోతే అదేని ఇదని చెప్పి మాయమాటలు చెప్తారు. కాబట్టి అలాంటి వాటికి ఎవరు కూడా